జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఆశా వర్కర్లు ధర్నాకు దిగారు. ఆశా వర్కర్ల ఆందోళనకు మాజీ మంత్రి హరీష్ రావు సంఘీభావం తెలిపారు. ఆశా వర్కర్ల సమస్యలను రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని హరీష్ రావు మండిపడ్డారు. ఆశా వర్కర్లకు 18,000 వేతనం ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. మీరేం గొంతమ్మ కోరిక కోరతలేరు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మమ్మల్ని గెలిపించండి, మీకు ఫిక్స్డ్ వేతనం ఇస్తాం, మీకు 18,000 రూపాయల వేతనం ఇస్తామని చెప్పి మాట ఇచ్చింది. నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు. మరి మీరు ఏమడుగుతుండ్రు? ఏ మాట అయితే ఇచ్చిండ్రో ఆ మాట నెరవేర్చయ్యా రేవంత్ రెడ్డి అంటున్నాం. పోయినసారి మీరు కోటిలో మన డైరెక్టరేట్ దగ్గరికి వస్తే పోలీసులతో కొట్టించారు. ఆశా వర్కర్లను ఏ రకంగా కొట్టిండ్రో వీడియోలు రాష్ట్రం అంతా కూడా చూసింది. టైం ఇవ్వమని మంత్రి గారు అడిగిండ్రు, టైం ఇచ్చారు. టైం ఇచ్చి ఇలా ఇంకొక ఏడాది చూసి 2 ఏళ్ళు అయింది, అయ్యేపాయ, సగం పీరియడ్ అయ్యేపాయ. మరి ఇంకెప్పుడు పెంచుతావు? మంచి మాట కొద్ది ఇస్తావా? మరి ఆశాలందరినీ పెద్ద ఎత్తున ఉద్యమానికి వెళ్ళమంటవా అని ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా. మరి నేను అడుగుతున్నా, నీకు ఏడికేలు వచ్చినాయి 50,000 కోట్లు, మరి పైసలు లేకపోతే 50-60,000 కోట్లతో టెండర్లు ఆడికెళ్ళి పిలిచినావు రేవంత్ రెడ్డి. వాటికి మాత్రం పైసలు ఉన్నాయి. మా ఆశాలో, మా అంగన్వాడీలో, మా మధ్యాహ్న భోజన కార్మికులు గా పేదవాళ్ళని అడిగితే పైసలు లేవని మాట్లాడతావా? నీకు మనసు లేదు, నువ్వు మాట తప్పినవు, నీకు నిజాయితీ లేదు. మీరేం గొంతమ్మ కోరిక కోరతలేరు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మమ్మల్ని గెలిపించండి, మీకు ఫిక్స్డ్ వేతనం ఇస్తాం, మీకు 18. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. సీఎం ఓయూకు వస్తున్నారని విద్యార్థులను అరెస్టు చేయడంపై మండిపడ్డారు. దమ్ముంటే పోలీసులు లేకుండా రేవంత్ ఓయూకు వెళ్లాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయాంలో నియామకాలను తమ గొప్పగా చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ కు మాటలు ఎక్కువ, చేతలు తక్కువ అని సెటార్లు వేశారు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పరిస్థితి ఏంటంటే 3 రోజుల నుంచి పోరాటాలను అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి వస్తాడని 3 రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెడతా ఉన్నారు. మొత్తం ఇనుప కంచెలు పెట్టిండ్రు, గజంకొక్క పోలీసుని పెట్టిండ్రు. ఇక దానికి ఈయన పోతాడట. నీ గొప్పతనం ఏంది నాయన? గజంకో పోలీసుని పెట్టి, ఇనుప కంచెలు పెట్టి, పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వేదో యూనివర్సిటీకి పోయి ఉద్ధరిస్తా అని మాట్లాడుతున్నావు. అది కూడా దేనికోసం పోతున్నావు? వెనకట మా సబితక్క పోయి కొబ్బరికాయ కొడితే ఆ బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ కత్తిరీనికి పోతున్నావు. నువ్వు కొత్తగా ఇచ్చింది లేదు, కొత్తగా కట్టింది లేదు, కొత్తగా మంజూరు చేసింది లేదు. ఇక నేనేందో ఉస్మానియాకు ఏమో చేసింది అంటే నువ్వు చేసింది ఏమున్నది? బీఆర్ఎస్ కట్టిన దానికి రిబ్బన్ కత్తిరించుడు, కత్తెర జేబులో పెట్టుకొని తిరుగుతున్నావు. అంతకు మించి ఏమన్నా ఉన్నదా? హైదరాబాద్ ఫ్లైఓవర్లన్నీ కేసీఆర్ కట్టి దానికి పోతాడు, రిబ్బన్ కత్తిరిస్తాడు. ఏడవైనా మన బీఆర్ఎస్ హయాంలో చేసిన తప్ప కొత్తగా ఒక బిల్డింగ్ కట్టింది లేదు, ఓ దవాఖానా కట్టింది లేదు, ఓ బ్రిడ్జి కట్టింది లేదు, ఓ బిల్డింగ్ కట్టింది లేదు. ఇది అందరికి కూడా అర్థమైతేనే ఉన్నది. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పరిస్థితి ఏంటంటే 3 రోజుల నుంచి పోరాటాలను అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి వస్తాడని 3 రోజుల నుంచి ఉస్మానియా